హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్న 5 ఫ్యాక్ట్స్. మీకు ఆ 5 ఫ్యాక్ట్స్ లో ఏ ఫ్యాక్ట్స్ తెలుసో కామెంట్ చేయండి, తెలియకపోతే వినండి. మొత్తం వీడియోను చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చెయ్యాలి అని అనిపిస్తే గంట సింబల్ నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి మెసేజ్ ఎప్పుడు పంపించారు, ఆ మెసేజ్ ఏంటి అనేది. 1992లో నెయిల్ స్లాప్వర్త్ అనే వ్యక్తి రిచర్డ్ జార్విస్ కి ఫస్ట్ టైం మెసేజ్ పంపించారంట. ఆ మెసేజ్ వచ్చేసి మేరీ క్రిస్మస్. ఈ ఫ్యాక్ట్ ఎంతమందికి తెలుసో లైక్ చేయండి, కామెంట్ చేయండి. గైస్, ఫ్యాక్ట్ నెంబర్ 2 వచ్చేసి గూగుల్ కి సంబంధించింది. గూగుల్ అంటే అందరికీ గుర్తొచ్చేది సుందర్ పిచై. బట్ ఈ గూగుల్ కి 2 ఫౌండర్స్ ఉన్నారు. వాళ్ళ పేరే సెర్జీ బ్రిన్ అండ్ లారీ పేజ్. వీళ్ళిద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ చేసి వీళ్ళిద్దరూ కలిపి ఒక సెర్చ్ ఇంజిన్ ని స్టార్ట్ చేశారంట. ఆ సెర్చ్ ఇంజిన్ పేరు బ్యాక్రమ్. ఇక్కడ గూగుల్ అనేది అమెరికా సెర్చ్ ఇంజిన్ కంపెనీకి సంబంధించిందంట. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1991లో. ఈ ఫ్యాక్ట్ ఎంతమందికి తెలుసో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3 వచ్చేసి పికాచు. ఈ పికాచు చాలా మందికి ఇష్టం. కార్టూన్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, రింగ్ టోన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా ఫేమస్ కూడా అయ్యింది. ఇది ఎప్పుడు లాంచ్ అయ్యింది, ఎక్కడ లాంచ్ అయ్యింది అంటే పికాచు అనేది అమెరికాలో జాపనీస్ గేమింగ్ మ్యానుఫ్యాక్చరర్ నింటెండో అనే కంపెనీ స్టార్ట్ చేసింది. ఒక ఇంటరాక్టివ్ టాయ్. అదే ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే సెప్టెంబర్ 28, 1998. ఈ ఫ్యాక్ట్ ఎంతమందికి తెలుసో లైక్ చేయండి, కామెంట్ చేయండి. గైస్, ఫ్యాక్ట్ నెంబర్ 4 వచ్చేసి హ్యూమన్ బీయింగ్ సంబంధించి. ఈ ఫ్యాక్ట్ అందరికీ తెలిసే ఉంటది. హ్యూమన్స్ ఫస్ట్ ఆఫ్రికాలో పరిణామం చెందారంట. మొత్తం హ్యూమన్స్ పరిణామం మొత్తం ఆఫ్రికా ఖండంలోనే జరిగిందంట. 62 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచే మనుషులు శిలాజలాలు వచ్చాయంట. ఇది ఎలా తెలిసిందేనంటే 15 to 20 సైంటిస్ట్ దీన్ని గుర్తించారంట. ఈ ఫ్యాక్ట్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. గైస్, లాస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఫోన్ కి సంబంధించింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. వరల్డ్ లో ఫస్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అయిందో తెలుసా? 1983లో. అండ్ ఆ ఫోన్ బ్రాండ్ ఏంటో తెలుసా? మోటోరోలా. ఆ ఫోన్ నేమ్ ఏంటో తెలుసా? మోటోరోలా డైనటాక్ 8000X. ఈ ఫ్యాక్ట్ ఎంతమందికి తెలుసో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మధ్య బడ్జెట్ లో మంచి మొబైల్స్ ఇస్తూ, మంచి ఆండ్రాయిడ్ యూజర్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ, చాలా బడ్జెట్ లో సరైన మొబైల్స్, చాలా మంచి మొబైల్స్, మంచి ప్రొడక్ట్స్ ఇస్తూ దించుతుంది మోటోరోలా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న 5 ఫ్యాక్ట్స్. ఈ 5 ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ తెలుసో కామెంట్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ముందు మంచి కంటెంట్ తో వీడియోలతో వస్తా. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఉదయచరణ్ కొండానా.